హలో స్టూడెంట్స్, నా పేరు మల్లయ్య. నేను మీకు ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ మొదటి పాఠాన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఎక్కువగా విలేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోలు చేస్తున్నాను. హౌస్ వైఫ్స్కి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేసే టీచర్లకి, ఇంకా ఏదైనా జాబ్ కోసం, ఇంటర్వ్యూల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోలు మీకు ఉపయోగపడతాయి. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ఈ పాఠాలు నేను 1 by 1 నేర్పిస్తాను. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడాలంటే గ్రామర్ రావాలి, వొకాబులరీ తెలిసి ఉండాలి అని అనుకుంటారు. ఇంగ్లీష్లో మాట్లాడడానికి మనకు గ్రామర్ అవసరం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, అందరూ తెలుగులో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాం. తెలుగుని బాగా అద్భుతంగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మాట్లాడే మనకి ఎవరికైనా గ్రామర్ వచ్చా? ఎవరికి రాదు గ్రామర్, తెలుగు గ్రామర్. సో గ్రామర్ రాకున్నా తెలుగులో మనం బాగా మాట్లాడగలుగుతాం. అలానే ఇంగ్లీష్ కూడా గ్రామర్ అవసరం లేదు. మాటల్ని వినాలి, బాగా విని వాటిని మనం అప్లై చేస్తే మన మాటల్ని విని వాటిని మనం అప్లై చేస్తే ఇంగ్లీష్ మనకి త్వరగా వస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం, వేరే రాష్ట్రాల వాళ్ళు అంటే రాజస్థాన్ కానీ, బీహార్ వాళ్ళు కానీ, బెంగళూరు వాళ్ళు కానీ, వాళ్ళు మన తెలుగు ప్రదేశాలకు వచ్చేసి తెలుగు బాగా నేర్చుకుంటున్నారు. వాళ్ళ గ్రామర్ రాదు, అక్షరాలు రాదు. అలానే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గ్రామర్ అవసరం లేదు, జస్ట్ పట్టుదల ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలంటే దాని యొక్క లాభం తెలుసుకుండాలి. ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రయోజనం ఏముంది తెలిస్తే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాం. అంటే ఒకటి నేర్చుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఉందంటే నేర్చుకుంటాం, లేకపోతే నేర్చుకోలేం. సో ఇంగ్లీష్ యొక్క ప్రయోజనాలు ఏంటి మనందరికీ తెలుసు. ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటి కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. ఇప్పుడు ప్రతి విలేజ్ కూడా గ్లోబల్ విలేజ్గా మారింది. కాబట్టి అన్ని జాబ్స్ ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి వద్ద నుంచే చేస్తున్నారు. ఇలాంటి జాబ్స్ మనము పొందాలంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ అవసరం. ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం జాబ్ చేయొచ్చు. వాళ్ళతో మనం మాట్లాడి ఎన్నో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని చేయొచ్చు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఎక్కువ పెంచుకోవడానికి ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, మీరు స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్తో మీరు ఏదైనా అద్భుతాలు సాధించవచ్చు. చాలామంది ఈ ఇంగ్లీష్ రాక ఒక మార్కుతో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ భయంతోనే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా కానీ పెద్ద జాబ్స్ సాధించలేకున్నా కారణం ఒకటే, భయం. సో ఈ భయాన్ని జయించండి. మనకు నేర్చుకోవడం వల్ల భయం వెళ్తుంది. భయపడితే మనం నేర్చుకోలేం, నేర్చుకుంటే భయం పోతుంది. సో ఆ భయం పోగొట్టడానికే నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంగ్లీష్ వాక్యానికి, తెలుగు వాక్యానికి తేడా తెలిస్తే మీకు సగం ఇంగ్లీష్ వచ్చినట్టు. ఈ తేడా ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు ఇంగ్లీష్ కేవలం ఒక 30 డేస్లోనే నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీకు 2 ఎగ్జాంపుల్స్, ఆ రెండింటి ద్వారా మీరు ఇంగ్లీష్ అంటే ఇంత ఈజీనా అని మీకు అనిపిస్తుంది. అవేంటో చూద్దాం. యాక్షన్ ఫస్ట్, ఎనీథింగ్ నెక్స్ట్. ఈ ఒక్క డైలాగ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఇంగ్లీష్ రాసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక డైలాగ్, యాక్షన్ ఫస్ట్, ఎనీథింగ్ నెక్స్ట్. ఇప్పుడు చూడండి 2 వాక్యాలు. నేను నిన్న అనసూయను ఆర్టీసీ బస్ స్టాండ్ కడపలో చూశాను.
అనసూయను కడపలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద చూశాను. నేను నిన్న అనసూయను కడపలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద చూశాను. ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి. తెలుగులో తెలుసు, తెలుగు తెలిస్తే ఇంగ్లీష్లో మీరు ఈజీగా రాయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఏం రాయాలి, తర్వాత ఏం రాయాలి, తర్వాత ఏం రాయాలి. ఈ ఆర్డర్ తెలిస్తే మీరు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో రాయొచ్చు, మాట్లాడచ్చు. రాసేటప్పుడు మనకు 1-2 సార్లు తప్పైనా సరే 3 సార్లు రైట్గా రాస్తాం. కానీ మాట్లాడేటప్పుడు తప్పు పోతే మళ్ళీ మనం తిరిగి మాట్లాడలేం. అంటే అందుకు ఏం చేయాలంటే మనం ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈ వాక్యాన్ని ఎలా ఇంగ్లీష్లోకి మారుస్తామో తెలుసుకుంటే మీకు దీంట్లో ఉన్న రహస్యం తెలుస్తుంది. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎవరు అని క్వశ్చన్ వేసుకోండి. ఎవరు, ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఎవరు అనేది ప్రశ్న వేసుకుంటే నేను అనే ఆన్సర్ వస్తుంది. ఎవరు అనసూయ చేశారు, అనసూయ చేసింది నేను. సో నేను అంటే ఇంగ్లీష్లో ఐ అంటారు, కాబట్టి నేను ఐ రాస్తున్నాను. తర్వాత మనం చేయాల్సింది అక్కడ జరిగిన పని. అక్కడ ఏం పని చేశానంటే చూశాను. ఎవరిని చూశానని ఇంపార్టెంట్ కాదు, చూడడం అనేది పని. చూశాను. సో చూడడాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో సి అంటాం. చూడడాన్ని ఇంగ్లీష్లో సి అంటాం. రెండవది సా. ఇది V1 అంటాం, ఇది E2 అంటాం. చూడడాన్ని సి అంటాం. చూసేసాను అంటే యాక్షన్ అయిపోయింది అంటే సా అని చెప్పాలి. సో చూశాను కాబట్టి చూడడాన్ని ఏమంటాం, సా అంటాం. కాబట్టి నేను సా అని రాస్తున్నాను, ఐ సా. ఎవరిని చూశాను, అనసూయ. సో ఇక్కడ నేను అనసూయ రాస్తున్నాను. మళ్ళీ ప్రశ్న, ఎక్కడ చూశాను అనసూయను, ఆర్టీసీ బస్టాండ్ వద్ద. సో ఇక్కడ నేను ఎట్ ఆర్టీసీ బస్టాండ్. ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ అనేది చిన్న ప్లేస్ కాబట్టి ఎట్ రాశాను. ఈ ఆర్టీసీ బస్టాండ్ ఎక్కడ ఉంది, కడపలో. సో ఇక్కడ నేను కడప అని రాస్తున్నాను. కడప ముందు ఇన్ రాయాలి, ఇన్ కడప అనాలి. ఎందుకంటే ఆర్టీసీ బస్టాండ్ అనేది చిన్న ప్లేస్ కాబట్టి ఎట్ రాయాలి, పెద్ద ప్లేస్లోకి మనం ఇన్ రాయాలి. సో ఇప్పుడు సెంటెన్స్ ఇస్తే ఐ సా అనసూయ ఎట్ ఆర్టీసీ బస్టాండ్ ఇన్ కడప. తెలుగు వాక్యానికి ఇంగ్లీష్ వాక్యానికి తేడా. ఐ సా అనసూయ ఎట్ ఆర్టీసీ బస్టాండ్. ఇక్కడ నేను అంటే అయ్యేది అందరికీ తెలుసు, నిన్న అంటే ఎస్టర్డే, అనసూయ అంటే అనసూయ, కడప అంటే కడప, లో అంటే ఇన్, ఆర్టీసీ బస్టాండ్, వద్ద అంటే అట్, చూశానంటే సి సా. ఈ పదాలన్నీ తెలుసు. తెలుగులో ఉండే పదాలకు అన్నిటికీ మనకి ఇంగ్లీష్ పదాలు తెలుసు. నేను అంటే అయ్యని తెలుసు, నిన్న అంటే ఎస్టర్డే అని తెలుసు, అనసూయ అంటే అనసూయ తెలుసు, చూశానంటే సా అని తెలుసు, వద్ద అంటే అట్ అని తెలుసు. తెలుగు పదాలు అన్ని ఇంగ్లీష్ పదాలు తెలిసి కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం, ఇంగ్లీష్ రాయలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఫస్ట్ ఏది రాయాలి, తర్వాత ఏది రాయాలి అని తెలియకపోవడం వల్ల. ఈ ఒక్క విషయాన్ని మీరు తెలుసుకుంటే ఇంగ్లీష్ అంత తేలిక సబ్జెక్ట్ ఏది ఉండదు. ఇంకొక వాక్యం చూద్దాం. నేను ప్రతిరోజు మా ఆవిడని గుడికి తీసుకెళ్తాను. నేను ప్రతిరోజు మా శ్రీమతిని గుడికి తీసుకువెళ్తాను. మా ఆవిడని. ఈ సెంటెన్స్ని ఎలా ఇంగ్లీష్లో రాద్దామో చూద్దాం. ఫస్ట్ ఎవరు అంటే నేను మా ఆవిడని తీసుకెళ్తున్నాను. ఈ పని చేసేది నేను కాబట్టి నా గురించి వాక్యం చెప్తున్నాను కాబట్టి నేను అంటే ఐ అని రాస్తున్నాను. ఐ రాసిన తర్వాత ఇక్కడ చేసే పని తీసుకెళ్ళడం. ఎవరిని తీసుకెళ్తాం అనేది ఇంపార్టెంట్ కాదు,
పని ఏంటంటే తీసుకెళ్ళడం. తీసుకెళ్ళడాన్ని టేక్ అంటాం. తీసుకువెళ్ళాను అంటే టుక్ అంటాం. అంటే ఫస్ట్ వర్బ్ తీసుకెళ్ళడాన్ని టేక్ అంటాం. అందుకని నేను టేక్ రాస్తున్నాను. టేక్ రాసిన తర్వాత అంటే నేను తీసుకెళ్తాను అని ఇంతవరకు మీనింగ్ వచ్చింది. ఎవరిని తీసుకెళ్తాను? క్వశ్చన్ వేసుకోండి. ఇప్పుడు నేను మా ఆవిడ అని చెప్తున్నాను. మా ఆవిడ అంటే మై వైఫ్. మై వైఫ్. ఐ టేక్ మై వైఫ్ అంటే నేను మా ఆవిడని తీసుకెళ్తాను. మళ్ళీ క్వశ్చన్, ఎక్కడికి? గుడికి. సో టు ద టెంపుల్. ఎప్పుడు తీసుకెళ్తాను? ప్రతిరోజు. ప్రతిరోజు అంటే డైలీ అని రాయొచ్చు, ఎవ్రీడే అని రాయొచ్చు. కాబట్టి నేను డైలీ రాస్తున్నాను. ఐ టేక్ మై వైఫ్ టు ద టెంపుల్ డైలీ. ప్రతిరోజు ఒకే గుడికి వెళ్తే కన్నా మీరు ఇక్కడ ది రాయాల్సిన పని లేదు. ఐ టేక్ మై వైఫ్ టు టెంపుల్ డైలీ. సో చూసారుగా, ఇలా సెంటెన్స్ మార్చుతున్నాం. ఈ తేడాను గమనించండి. ఫస్ట్ ఏం రాస్తున్నాం, తర్వాత ఏం రాస్తున్నాం, ఎలా ప్రశ్నలు వేయాలి, ఏం ప్రశ్న వేయాలి అనేది ఆలోచిస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఇది ఇంగ్లీష్ మీద ఉండే భయాన్ని పోగొట్టుకోవడానికే జస్ట్ ఒక 2 సెంటెన్స్ చెప్పాను. ఇప్పుడు రియల్ క్లాస్ మొదలవుతుంది. అది చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి, చిన్న చిన్న మాటలు ఉంటాయి. ఇవి నేర్చుకుంటే పెద్ద పెద్ద మాటలు మీరు చాలా సింపుల్గా ఈజీగా మాట్లాడేస్తారు. అవేందో స్టార్ట్ చేద్దాం. చిన్న చిన్న మాటల్ని ఇంగ్లీష్లో అద్భుతంగా ఎలా మాట్లాడాలో ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఒక అమ్మ వాళ్ళ బాబు వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ అంటే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఎలాంటి మాటలు ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య, ఆ మాటలన్నింటినీ మనం జాగ్రత్తగా విని 2-3 సార్లు రాసుకొని వాటిని అప్లై చేయడం వల్ల మీరు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలుగుతారు. అది చూద్దాం. ఫస్ట్ అమ్మ చెప్తుందన్నమాట, పిల్లవాడికి నిద్ర లేమంటుంది, ఆ అబ్బాయిని నిద్ర లేమంటుంది. సో నిద్ర లే, నిద్ర లే. ఇక్కడ నిద్ర లేయడాన్ని అంటే పని, యాక్షన్ చెప్పాలి ఎప్పుడైనా సరే. నిద్ర లేయడాన్ని మనం ఇంగ్లీష్లో గెటప్ అంటాం. అందుకని ఇక్కడ నేను గెటప్ రాస్తున్నాను. గెటప్. ఇక్కడ ఎవరిని నిద్ర లేమంటున్నాం? ఆ అబ్బాయి పేరు సపోజ్ గగన్ అనుకోండి. మనం అక్కడ గగన్ అని పెట్టేస్తాం. గెటప్ గగన్. గగన్ గెటప్. పేరు ముందు చెప్తున్నాం. గగన్ గెటప్. రెండవది, నిద్ర లేచిన తర్వాత దేవుణ్ణి ప్రార్థించమంటాం. దేవుణ్ణి ప్రార్థించు. దేవుణ్ణి ప్రార్థించు. ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించు అంటే పని ప్రార్థించడం. దేవుణ్ణి ప్రార్థిస్తాం, పూజిస్తాం. ప్రార్థించడాన్ని ప్రే అంటాం, పూజించడాన్ని వర్షిప్ అంటాం. పూజించడానికి మనకు పూలు, పండ్లు, టెంకాయ కావాలి. ప్రార్థించడానికి ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ మనసు ఉంటే చాలు. ఇక్కడ నేను ప్రార్థించని రాశాను కాబట్టి మనం ప్రే అనే పదాన్ని వాడాలి. దేవుణ్ణి ప్రార్థించు. ఫస్ట్ యాక్షన్ ఏంటంటే ప్రార్థించడం. ప్రార్థించడాన్ని ప్రే అంటాం. ప్రే. మళ్ళా క్వశ్చన్, ఎవరిని ప్రార్థించాలి? దేవుణ్ణి. సో టు గాడ్ అన్నారు. టు గాడ్. ప్రే టు గాడ్. ఇంకొక సెంటెన్స్ ఉంది. దేవుణ్ణి ప్రార్థించమన్నాం. నీళ్లు తాగమని చెప్పాలి. నీళ్లు తాగు. ఇక్కడ రాస్తున్నాను, నీళ్లు తాగు. కొన్ని నీళ్లు తాగు. కొన్ని నీళ్లు తాగు. ఇక్కడ పని ఏంటంటే తాగడం. ప్రతి దాంట్లో పని ఫస్ట్ ఇంపార్టెంట్. యాక్షన్ అంటే పని. పని అంటే తాగడం. తాగడాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? డ్రింక్ అంటాం. డ్రింక్ అనొచ్చు, హ్యావ్ అనొచ్చు. సో డ్రింక్ అంటే మరీ కొంచెం మొరటుగా ఉంటుంది కాబట్టి నేను హ్యావ్ అనే పదాన్ని వాడుతున్నాను. హ్యావ్ లేదా డ్రింక్. సరే, డ్రింక్ వాడుతున్నాం. డ్రింక్. ఏం తాగాలి? వాటర్. ఎంత వాటర్? కొన్ని నీళ్ళు. కొన్ని అంటే ఇంగ్లీష్లో సమ్ అంటాం కాబట్టి సమ్ వాటర్. డ్రింక్ సమ్ వాటర్.
డ్రింక్ సమ్ వాటర్. నీళ్ళు తాగిన తర్వాత బాత్రూమ్ వెళ్ళమని చెప్పాలి. బాత్రూమ్కి వెళ్ళమని చెప్పాలి. సారీ, ఇప్పుడు బాత్రూమ్ని వాష్రూమ్ అంటున్నాం, వాష్రూమ్కి వెళ్ళమని చెప్పాలి. వాష్రూమ్కి వెళ్ళు. వాష్ రూమ్కి వెళ్ళు. ఇందులో వాష్రూమ్కి వెళ్ళు అనే వాక్యంలో పని ఏదంటే వెళ్ళడం. వెళ్ళడాన్ని గో అంటాం. అందుకని ఫస్ట్ మనం గో రాయాలి, గో. నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్, ఎక్కడికి వెళ్ళాలి? వాష్రూమ్కి. సో టు వాష్రూమ్, గో టు వాష్రూమ్. తర్వాత ముఖం కడుక్కోమని చెప్పాలి. ముఖం కడుక్కో. నీ ముఖం కడుక్కో. ఇక్కడ పని ఏంటంటే కడుక్కోవడం. కడుక్కోవడాన్ని ఇంగ్లీష్లో వాష్ అంటారు. ఉతకడాన్ని వాష్ అంటారు, కడుక్కోవడాన్ని కూడా వాష్ అంటారు. సో ఇక్కడ నేను వాష్ అని రాస్తాను, వాష్. మళ్ళీ క్వశ్చన్ వేసుకోండి, ఏం కడుక్కోవాలి? ముఖం. ఎవరిది? నీ ముఖం. కాబట్టి నీ అంటే యువర్, యువర్ ఫేస్. నీ ముఖం అంటే యువర్ ఫేస్. వాష్ యువర్ ఫేస్. మనం కాఫీ తాగమంటున్నాం. కొంచెం కాఫీ తాగు, కొంచెం కాఫీ తాగు. దానికంటే ముందు పండ్లు తోమని చెప్తాం. సో పండ్లు తోమని చెప్తాం. పండ్లు తోము. నీ పండ్లు తోము. నీ పండ్లు తోము. ఈ సెంటెన్స్ చెప్పడానికి మనం ఇందులో పని ఏంది? తోమడం అంటే పండ్లు తోమడం. తోమడాన్ని ఏమంటాం? బ్రష్ అంటాం. పండ్లు తోమే దాన్ని బ్రష్ అంటాం, తోముకోవడాన్ని కూడా బ్రష్ అంటాం. కాబట్టి ఇక్కడ బ్రష్. మళ్ళీ క్వశ్చన్, ఏం తోమాలి? పండ్లు. ఎవరివి? నీవి. సో యువర్ టీత్. బ్రష్ యువర్ టీత్. మనకి ఒక పండుని టూత్ అంటాం, ఎక్కువ పండ్లని టీత్ అంటాం. అందుకోసమే మనకి టీత్ పేస్ట్ అని ఉండదు, టూత్ పేస్ట్ అని ఉంటుంది. టూత్ పేస్ట్, నాట్ టీత్ పేస్ట్. ఒక పండుని టూత్ అంటాం, ఎక్కువ పండ్లను టీత్ అంటాం. సో ఇక్కడ ఎక్కువ పండు కాబట్టి టీత్ అని రాస్తాం. బ్రష్ యువర్ టీత్. ఇప్పుడు కొంచెం కాఫీ తాగమని చెప్పాలి. కొంచెం కాఫీ తాగు. కొంచెం కాఫీ తాగు. ఇప్పుడు పని కూడా తాగడమే. ఇప్పుడు పని తాగడం. తాగడాన్ని చెప్పాను, డ్రింక్ అనొచ్చు, హ్యావ్ అనొచ్చు. హ్యావ్ అనేది కొంచెం అఫీషియల్గా ఉంటుంది, అందుకని హ్యావ్ అనేది అలవాటు చేసుకోండి. హ్యావ్ అని రాస్తున్నాం, హ్యావ్. మళ్ళీ క్వశ్చన్, ఏం తాగాలి? కాఫీ. హ్యావ్ కాఫీ. కొంచెం అంటే సమ్ కాఫీ. హ్యావ్ సమ్ కాఫీ. ఇప్పుడు న్యూస్ పేపర్ చదవమని చెప్పాలి. ఆమె వాళ్ళ పిల్లవాడికి న్యూస్ పేపర్ చదవమని చెప్పాలి. న్యూస్ పేపర్ చదువు. న్యూస్ పేపర్ చదువు. ఇందులో యాక్షన్ ఏంటివి? చదవడం. యాక్షన్ అంటే పని. సో చదవడం. చదవడాన్ని ఏమంటాం? రీడ్. రీడ్. మళ్ళీ క్వశ్చన్ వేసుకోండి, ఏం చదవాలి? న్యూస్ పేపర్. సో రీడ్ ద న్యూస్ పేపర్. రీడ్ ద న్యూస్ పేపర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే హోంవర్క్ చేయమని చెప్పాలి. ఆమె వాళ్ళ పిల్లోనికి హోంవర్క్ చేయమని చెప్పాలి. హోంవర్క్ చెయ్యి. నీ హోంవర్క్ చెయ్యి. నీ హోంవర్క్ చేయి. ఇందులో యాక్షన్ ఏంటంటే చేయడం. చేయడాన్ని ఇంగ్లీష్లో డూ అంటాం. ఇవన్నీ మీకు తర్వాత క్లాసులో నేర్పిస్తాను, భయపడాల్సిన పని లేదు. వినడం వల్ల ఇంగ్లీష్ వస్తుంది. వినడం, విన్న వాటిని అప్లై చేయడం. సో ఇక్కడ హోంవర్క్ చేయమంటున్నాం. పని ఏంటంటే చేయడం. చేయడాన్ని ఇంగ్లీష్లో డూ అంటాం. సో ఇక్కడ నేను డూ అంటున్నాను, డూ. ఏం చేయమంటున్నాను? హోంవర్క్. ఎవరిది? పక్కనది కాదు, నీది. సో యువర్ హోంవర్క్. డూ యువర్ హోంవర్క్. చూసారా ఇంగ్లీష్ అంటే ఎంత ఈజీనో? ఇప్పుడు అబ్బాయిది హోంవర్క్ చేయడం అయిపోయింది, స్నానం చేయమని చెప్పాలి. స్నానం చెయ్యి. స్నానం చెయ్యి.
ఇందులో యాక్షన్ ఏంటంటే చేయడం, అంటే స్నానం చేయడం. స్నానం చేయడాన్ని ఇంగ్లీష్లో టేక్ అంటారు. సో టేక్ అనే పదం లేదు, టేక్. ఏం చేయాలి? స్నానం. స్నానాన్ని బాత్ అంటారు. స్నానం చేయడాన్ని టేక్ అని చెప్పండి, స్నానాన్ని బాత్ అనే పదాన్ని ఉపయోగించండి. టేక్ ఎవరి స్నానం? నీ స్నానం. సో యువర్ బాత్. ప్రతిదానికి యువర్ చెప్పడం అలవాటు చేసుకుంది. టేక్ యువర్ బాత్, టేక్ యువర్. ఇప్పుడు మనం ఒళ్ళు తుడుచుకోమని చెప్పాలి. ఒళ్ళు తుడుచుకో, ఒళ్ళు తుడుచుకో. ఇక్కడ పని ఏంటి? తుడుచుకోవడం. తుడుచుకోవడాన్ని వైప్ అంటాం. జాగ్రత్త, వైఫ్ అంటే భార్య అవుతుంది. వైప్, నేను అడిగిన వైప్, WIP, వైప్. మీరు WIFE వైఫ్ అన్నా అనుకోండి, నవ్వుతారు. కాబట్టి జాగ్రత్త, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వైప్ ఏం తుడుచుకోవాలి? నీ శరీరం, అంటే యువర్ బాడీ. వైప్ యువర్ బాడీ, వైప్ యువర్ బాడీ. ఇప్పుడు బట్టలు వేసుకోమని చెప్పాలి. బట్టలు వేసుకోమని చెప్పాలి. ఏం చెప్తాం? బట్టలు వేసుకో, బట్టలు వేసుకో. బట్టలు వేసుకో అంటే ఇక్కడ పని వేసుకోవడం. వేసుకోవడం అంటే మనకు ఆ పదం వేసుకోవడాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో తెలియదు అనమాట. అంటే బట్టలు ధరించడం. వేసుకో అని కొడితే మనకి నెట్లో ఆన్సర్ దొరకదు. ధరించడం అంటే మనకు నెట్లో సమాచారం ఉంటుంది, డిక్షనరీలో ఉంటుంది. కాబట్టి వేసుకోవడం అంటే ధరించడం. ధరించడాన్ని వేర్ అంటారు. సో ఇక్కడ నేను వేర్ రాస్తున్నాను, వేర్. ఏం ధరించాలి? బట్టలు. బట్టలు అంటే క్లోత్స్. అయితే ఇంకోటి మనం డ్రెస్ అనే పదాన్ని కూడా ఉపయోగించవచ్చు. డ్రెస్, వేర్ అని వాడినా ఒకటే, డ్రెస్ అని వాడినా ఒకటే. డ్రెస్ అనేది స్టైల్గా ఉంటుంది కాబట్టి నేను డ్రెస్ అనేది వాడుతున్నాను. డ్రెస్ అప్ సరిపోతుంది. డ్రెస్ అప్ అంటే బట్టలు వేసుకోమని. అప్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ మనం ఎప్పుడు బట్టలు పైకి వేసుకుంటాం కాబట్టి అప్ అని పెట్టారు, డ్రెస్ అప్. అట్లా కాకుండా నాకు బట్టలు వేయి. ఇప్పుడు కొందరు పిల్లలు బట్టలు వేసుకోలేరు, అందుకని వాళ్ళ ఫాదర్ని కానీ మదర్ కానీ అడుగుతారు, నాకు బట్టలు వేయమ్మా అని. అలా చెప్పడానికి కూడా మనం బట్టలు వేయడాన్ని బట్టలు వేసుకో లేదా బట్టలు వేయి అని చెప్పడానికి కూడా మనం డ్రెస్ అనే పదమే వాడు. డ్రెస్ అని రాసి మీ అని రాయాలి. నాకు డ్రెస్ మీ అప్, డ్రెస్ మీ అప్ అంటే ఇక్కడ ఒక మీ అనేది పెట్టేశాను. ఆ మీ పెట్టడం వల్ల నాకు బట్టలు వెయ్యి అనే మీనింగ్ వచ్చేసింది. డ్రెస్ మీ అప్, నాకు బట్టలు వెయ్యి. డ్రెస్ మీ అప్ మామ్, అమ్మని ఇంగ్లీష్లో మామ్ అంటాం కాబట్టి డ్రెస్ మీ అప్ మామ్, నాకు బట్టలు వెయ్యి. బట్టలు వేసుకున్నారు, తయారు కమ్మని చెప్పాలి. స్కూల్కి రెడీగా, స్కూల్కి రెడీ అవ్వు, స్కూల్కి తయారవ్వు, తయారవ్వు స్కూల్కి. తయారవ్వడాన్ని గెట్ రెడీ అంటారు. సో నేను స్టార్టింగ్లోనే గెట్ రెడీ రాసాను. ఇక్కడ ఫార్ స్కూల్ అని చెప్పాలి. గెట్ రెడీ ఫర్ స్కూల్, గెట్ రెడీ ఫర్ స్కూల్. షూస్ని అంటే బూట్లని పాలిష్ చేసుకోమని చెప్పాలి. బూట్లను పాలిష్ చేసుకో, బూట్లని పాలిష్ చేసుకో. ఇక్కడ యాక్షన్ ఏంటంటే పాలిష్ చేసుకోవడం. పాలిష్ చేసుకోవడాన్ని పాలిషే అంటారు కాబట్టి నేను ఇక్కడ పాలిష్ అని రాశాను. నెక్స్ట్ ఏం పాలిష్ చేసుకోవాలి? షూస్ని. ఎవరివి? నీవి. సో యువర్ షూస్, పాలిష్ యువర్ షూస్. తలుపు మూసేయమని చెప్పాలి. తలుపు మూసే, తలుపు మూసి, తలుపు మూసి. ఇక్కడ యాక్షన్ మూసేయడం. మూసివేయడాన్ని మనం క్లోజ్ అంటాం కాబట్టి ముందు మనం క్లోజ్ రాయాలి. మళ్ళీ క్లోజ్. క్వశ్చన్, దేన్ని మూయాలి? తలుపుని. తలుపుని ఏమంటాం? డోర్. కొన్ని ఇళ్ళకు 2-3 డోర్లు ఉంటాయి, అందుకని మనం ప్రత్యేకంగా పలాని డోర్, ఈ డోరా ఆ డోరా చెప్తాం.
కాబట్టి పలాని డోర్ అని చెప్తున్నాం కాబట్టి దా డోర్ అని చెప్పాలి. ఏదో ఒక తలుపు అంటే ఏ డోర్ అని చెప్పాలి. సో పర్టికులర్గా పలాని డోర్ అని చెప్తున్నాం కాబట్టి దా డోర్ అన్నది. క్లోజ్ ద డోర్. ఇప్పుడు కిటికీని తెరవమంటున్నాం. కిటికీని తెరవమని చెప్పాలి. కిటికీని తెరుచు. కిటికీని తెరుచు. ఇక్కడ యాక్షన్ ఏంటిది? తెరచడం. తెరచడాన్ని ఓపెన్ అంటారు. సో ఇక్కడ నేను ఓపెన్ రాస్తున్నాను. క్వశ్చన్ వేరే. ఏం తెరచాలి? కిటికీ. కిటికీని విండో అంటారు. ఆ విండో అంటున్నాం కాబట్టి దా విండో అని చెప్పాలి. ఓపెన్ ద విండో. ఓపెన్ ద విండో. ఓపెన్ ద. టీవీ ఆఫ్ చేయమని చెప్పాలి. టీవీ ఆఫ్ చేయమని చెప్పాలి. టీవీని ఆఫ్ చేయి. ఇక్కడ మనం టీవీని ఆఫ్ చేయాలంటే స్విచ్ ఆఫ్ చేయాలి. కాబట్టి టీవీని ఆఫ్ చేయడాన్ని స్విచ్ ఆఫ్ అంటాం. టీవీ పెట్టాలంటే స్విచ్ ఆన్ అనే పదం ఉపయోగిస్తాం. సో స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ ద టీవీ. స్విచ్ ఆఫ్ ద టీవీ అని మనం టీవీని ఆఫ్ చేయమని చెప్పడానికి ఉపయోగిస్తాం.